నమస్కారం. ఈ రోజుల్లో అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ గురించి మాట్లాడుకుంటున్నారు కదా. మన ప్రపంచాన్నే మార్చేస్తుందని అంటున్నారు. కానీ నా మనసులో ఒకటే ప్రశ్న మెదులుతోంది. మనం చాట్ జీపీటీ లాంటి ఏఐకి ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు అది మన మాటల్ని నిజంగా ఎలా చదువుతుంది? దానికి మన భాష ఎలా అర్థమవుతుంది? అద్భుతమైన ప్రశ్న. చాలా మందికి ఇదే సందేహం ఉంటుంది. అసలు విషయమేంటంటే ఏఐ మనం చదివినట్టు అస్సలు చదవదు. దాని పద్ధతే వేరు. దీన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే ఒక పోస్ట్ ఆఫీస్ను ఊహించుకోండి. మనం ఒక పెద్ద ఉత్తరం పంపామనుకోండి, వాళ్ళేం చేస్తారు? అందులో ఎన్ని పేజీలున్నాయో లెక్కపెట్టి దానికి తగ్గట్టుగా డబ్బులు తీసుకుంటారు కదా. ఏఐ కూడా అంతే. మనం పంపిన సందేశాన్ని అలా చిన్న చిన్న ముక్కలుగా విడదీసి దాన్ని అర్థం చేసుకుంటుంది, కొలుస్తోంది. అయితే మరి ఆ చిన్న ముక్కలేంటో చూద్దామా? అదే మన మొదటి భాగం, ఏఐకి మూల స్తంభాలు. చాలా ఆసక్తిగా ఉంది. మరి ఆ చిన్న ముక్కల్ని ఏమని పిలుస్తారు? వాటినే టోకెన్లు అంటారు. టోకెన్ అంటే ఏఐ అర్థం చేసుకోగలిగే అతి చిన్న టెక్స్ట్ ముక్క. అది సరిగ్గా ఒక పూర్తి పదమని చెప్పలేం, అలా అని ఒక అక్షరం కూడా కాదు. ఆ రెండింటికి మధ్యలో ఏదో ఒకటన్నమాట. ఈ టోకెన్ నిజానికి ఎలా ఉంటుందో ఒక ఉదాహరణతో చెప్తారా? తప్పకుండా. ఉదాహరణకు ఈ వాక్యం తీసుకుందాం. ఐ లవ్ ఈటింగ్ బిర్యానీ ఎవ్రీ సండే. అంటే నాకు ప్రతి ఆదివారం బిర్యానీ తినడం ఇష్టం. ఇప్పుడు మనం ఈ వాక్యాన్ని ఏఐకి పంపిస్తే అది దీన్ని ఎలా చూస్తుందో చూద్దాం. చూసారా? ఏఐ దీన్ని ఇలా విడగొడుతుంది. ఐ లవ్ ఈటింగ్ ఇవన్నీ ఒక్కో టోకెన్. కాని ఇక్కడ గమ్మతైన విషయం చూడండి. బిర్యానీ అనే పదం బిర్ మరియు యానీ అని 2 టోకెన్లుగా విడిపోయింది. ఎందుకంటే బిర్యానీ అనేది ఏఐకి కొంచెం కొత్త పదం కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడానికి ఇలా చిన్న ముక్కలుగా విడదీసుకుంది. ఇది అచ్చం ఒక చిన్నపిల్లాడు తెలుగు చదవడం నేర్చుకున్నట్లే ఉంటుంది. పిల్లలు మొదట్లోనే పూర్తి పదాన్ని చదవరు కదా, అక్షరాలను కలుపుతూ చదువుతారు. ఉదాహరణకు నమస్కారం అనే పదాన్ని నేరుగా చదవకుండా నా మా స్కా రం అని విడదీసి చదువుతారు. ఏఐ కూడా టోకెన్లను సరిగ్గా అలాగే చదువుతుంది. ఓ, ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. అంటే ఏఐ మనల్ని అర్థం చేసుకోవడానికి చదివే ఆ అక్షరాల గుంపులే ఈ టోకెన్లన్నమాట. సింపుల్. ఇది బానే ఉంది. కానీ నాకో డౌట్. ఏఐ ఒకేసారి ఎంత గుర్తుపెట్టుకోగలదు? దాని జ్ఞాపకశక్తికేమన్నా లిమిట్ ఉంటుందా? అవును. ఇప్పుడు మనం రెండో భాగానికి వచ్చాం. ఏఐ జ్ఞాపకశక్తి పరిమితి. ఖచ్చితంగా పరిమితి ఉంది. ఒకప్పుడు పాత ఏఐ మోడర్న్స్ జ్ఞాపకశక్తి చాలా చాలా తక్కువగా ఉండేది. అదెలా అంటే ఒక గోల్డ్ ఫిష్ మెమరీ లాగా అన్నమాట. అంటే మనం సంభాషణ మొదలుపెట్టిన కొద్దిసేపటికే అసలు మొదట ఏం మాట్లాడామో కూడా మర్చిపోయేవి. టెక్నికల్గా ఈ జ్ఞాపకశక్తి పరిమితిని కాంటెక్స్ట్ విండో అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఒక ఏఐ ఒకేసారి ఎన్ని టోకెన్లను తన మెమరీలో ఉంచుకోగలదో చెప్పేదే ఈ కాంటెక్స్ట్ విండో. కానీ శుభవార్త ఏంటంటే ఇప్పుడు వస్తున్న కొత్త ఏఐ మోడల్స్కి ఈ సమస్య లేదు. వాటి మెమరీ పవర్ విపరీతంగా పెరిగింది. ఒకసారి ఈ చార్ట్ చూడండి. ఏఐ జ్ఞాపకశక్తి ఎంత వేగంగా పెరిగిందో. కొన్ని మోడల్స్ ఒక చిన్న నవల సైజులో అంటే 32,000 టోకెన్లు గుర్తుంచుకుంటే, కొన్ని హ్యారీ పాటర్ పుస్తకం అంత సమాచారాన్ని గుర్తుంచుకోగలవు. ఇక క్లాడ్ లాంటి లేటెస్ట్ మోడల్స్ అయితే ఏకంగా 10 పెద్ద నవలల సమాచారాన్ని అంటే దాదాపు 1,000,000 టోకెన్లను ఒకేసారి గుర్తుంచుకోగలవు. అద్భుతం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ కాంటెక్స్ట్ విండో అనేది ఏఐకి ఉండే షార్ట్ టర్మ్ మెమరీ లాంటిదన్నమాట. చాలా ఆసక్తికరంగా ఉంది. మరి ఈ టోకెన్లకి, ఈ కాంటెక్స్ట్ విండోకి మనం ఏఐ వాడటానికయ్యే ఖర్చుకి సంబంధమేంటి? మంచి పాయింట్. అదే మనం మూడవ భాగం, సంభాషణకు అయ్యే ఖర్చు. ఖచ్చితంగా సంబంధం ఉంది. దీని అర్థం చేసుకోవడానికి మనం ఒక ఆటో రిక్షా ఉదాహరణ తీసుకుందాం. మనం ఆటో ఎక్కిన దగ్గర నుంచి మనం చేరే చోటు వరకు మీటర్ తిరుగుతుంది గదా. దాన్ని ఇన్పుట్ టోకెన్లో అనుకుందాం. అంటే ఏఐ మన ప్రశ్నను చదవడానికి చేసే ప్రయాణం. అలాగే ఏఐ మనకు సమాధానమిచ్చి వెనక్కి వస్తుంది కదా, అప్పుడు కూడా మీటర్ తిరుగుతుంది. వాటిని అవుట్పుట్ టోకెన్లు అంటారు. ఈ 2 ప్రయాణాలకి వేర్వేరుగా ఛార్జ్ చేస్తారు. సో ఇన్పుట్ టోకెన్లు అంటే మనం ఏఐకి ఇచ్చే ప్రశ్నలు, డాక్యుమెంట్లు, అంటే అది చదివేది ప్రతీదీ. ఇక అవుట్పుట్ టోకెన్లంటే అది మనకు తిరిగిచ్చే సమాధానం. సాధారణంగా అవుట్పుట్ టోకెన్ల ఖర్చు ఇన్పుట్ కన్నా 3 నుంచి 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే
ఒక స్టూడెంట్కి ఒక చాప్టర్ చదవడం కన్నా దాన్ని అర్థం చేసుకుని సొంత మాటల్లో సారాంశం రాయడానికి ఎక్కువ కష్టం కదా. ఏఐకి కూడా సమాధానం సృష్టించడానికి ఎక్కువ ప్రాసెసింగ్ పవర్ అవసరం. సరే, ఇప్పుడు ఒక నిజ జీవిత ఉదాహరణ చూద్దాం. హైదరాబాద్లోని ఒక కంపెనీ వాళ్ళ కస్టమర్ల కోసం ఒక ఏఐ చాట్బాట్ను వాడుతోందని అనుకుందాం. వావ్! నమ్మలేకపోతున్నాను. అంటే ఒక కస్టమర్ ప్రశ్న అడిగి చాట్బాట్ దానికి సమాధానం ఇచ్చే పూర్తి సంభాషణకు అయ్యే ఖర్చు ఒక పైసలో 100వ వంతు కన్నా తక్కువ? టోకెన్ ఆధారిత ధరల వల్ల వ్యాపారాలకు ఇది ఎంత ప్రయోజనకరమో కదా. నిజంగా అద్భుతం. చాలా తక్కువ ఖర్చుతోనే ఏఐని వాడొచ్చు. కానీ నాకు ఇంకో సందేహం. మనం ఇంగ్లీష్లో అడిగినా తెలుగులో అడిగినా టోకెన్ల సంఖ్య, ఖర్చు ఒకేలా ఉంటాయా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దాని గురించే మన 4వ భాగం, టోకెన్లు మనకు ఎందుకు ముఖ్యం. సమాధానం ఉండదు. చాలా ఏఐ మోడల్స్కి ఎక్కువగా ఇంగ్లీష్ డేటాతోనే శిక్షణ ఇస్తారు. అందుకే హెలో, హౌ యూ లాంటి ఇంగ్లీష్ వాక్యానికి 6 టోకెన్లు పడితే, అదే అర్థమొచ్చే నమస్కారం, మీరెలా ఉన్నారు అని మన తెలుగు వాక్యానికి దాదాపు 15 టోకెన్లు పట్టొచ్చు. అంటే తెలుగులాంటి భారతీయ భాషలకు 2 నుంచి 3 రెట్లు ఎక్కువ టోకెన్లు అవసరమవుతాయి. మరి దేనివల్ల మనకు కలిగే ప్రభావమేంటి? ముఖ్యంగా భారతీయ భాషల కోసం తయారు చేసే ఏఐ అప్లికేషన్ల ఖర్చు కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. అయితే ఒక మంచి విషయమేంటంటే ప్రతి ఏటా ఏఐ మోడల్స్ భారతీయ భాషలను మరింత బాగా నేర్చుకుంటున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఈ తేడా ఖచ్చితంగా తగ్గుతుంది. ప్రస్తుతానికి మాత్రం ఈ వ్యత్యాసాన్ని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ చేసుకోవటం ముఖ్యం. ఇక చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం, ఈ ఏఐ యుగంలో టోకెన్ల గురించి తెలుసుకోవడమనేది ఒక ప్రాథమిక అక్షరాస్యత లాంటిది. మనం బ్యాంకులో లోన్ తీసుకునేటప్పుడు వడ్డీ ఏట్ల గురించి లేదా కొత్త ఫోన్ కొనేటప్పుడు మెగాపిక్సెల్ల గురించి ఎలా తెలుసుకుంటామో ఇది కూడా అంతే ముఖ్యం. నిజం చెప్పాలంటే టోకెన్ల గురించి తెలుసుకోవడం ఒక సూపర్ పవర్ లాంటిది. ఇది మనకు ఏఐ ఖర్చులను, దాని పనితీరును, దాని ప్రవర్తనను కూడా లోతుగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. మిమ్మల్ని ఒక తెలివైన ఏఐ వినియోగదారుడిగా మారుస్తుంది. ఇప్పుడు మనకు టోకెన్ల వెనుక ఉన్న అసలు కథ మొత్తం తెలిసిందే. మరి మీరు ఈ విషయాన్ని మీ స్నేహితుల్లో ఎవరికి వివరిస్తారు? ఆలోచించండి.